వైశాలి 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ అని, బట్ యు ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. Why you being so weird? ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నా. The answer is always no. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అనవసరం. But I'll still tell you. I have someone in my life now. తెలుసు, సూర్య అని ఎవరితో తిరుగుతున్నావు కదా. Oh, నీకు అలా అర్థమైందా? హలో హలో వైషు. సూర్య, తన గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యదాలకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్సా వాళ్ళు? చిచి. ఓ అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాలుడు నేను ఒకటవడం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. చిన్న కోపం వాడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తూ నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడిని ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. దా, నీ సంగతి ఏంటో గాని నీతో మాట్లాడడం చూసి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు? అబ్బా, వెళ్ళిపోయాడు. శ్రవణ్, నా సీనియర్. లత అనే నా ఫ్రెండ్ ని 2 years డేట్ చేశాడు. అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బి ఇన్ న్యూజిలాండ్. ఆఫ్టర్ మై ప్రాబ్లమ్స్ ఆల్సో. అయితే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. హలో, ఇదిగో నీ అజ్ఞాత ప్రేయకుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? Oh my God, he's found the kite thieves. Hey. ఎక్కడికి రావాలి? ఫుట్బాల్ గ్రౌండ్. హాయ్ బ్రో. బ్రో, ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆన్సర్ కావాలా కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దురా. అరే నన్ను కొట్టద్దు ప్లీజ్. ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా ప్లీజ్. ఏ కొట్టద్దురా, కొట్టద్దురా, కొట్టరా ప్లీజ్. కొట్టేశాడు. అరే కొట్టద్దురా. చంపేస్తాడు రా బాబోయ్. శ్రవణ, తగలేదురా. తగ్గలకుండా కొట్టు బ్రో. కొట్టు బ్రో. కొట్టు. అమ్మో కొట్టేస్తాడు. అమ్మో చంపేస్తాడు. అయ్యో అబ్బా. నీ 10 మంది సిగ్గులేదా? సిగ్గులేదా? టైం కొంచెం కాబట్టి సరిపోయింది. అవును వైషు. నీ కూడా ఏంట్రా? నీకేంటి? మంది అయినా అంత గట్టి కొట్టేయండి వైషు. నేను నిన్నే చెప్పాను కదా నా ఫ్రెండ్ లత సూసైడ్ కేస్ అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను ప్రేమిస్తున్నానా? అడుగుతుందిగా చెప్పి. అయినా వైషు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం? అడుగుతుందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా. వైషు వైషు వైషు, నువ్వు కాదని నేనేమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతా వైషు. మరి నిజం? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను వైషు.
వైషు ఓయ్ వెంట పడడం వరకు ఓకే, కాదంటే పిచ్చివాడు అవడం కొంచెం ఓవర్గా లేదు? నాకు అదే అనిపించింది. హలో వైషు, Today we will discuss about rheumatoid arthritis, rheumatoid fracture, onset of disease. హలో, నువ్వు అబద్ధాలు చెప్పవని తెలుసు. దట్స్ గుడ్ క్వాలిటీ. నేను కన్సిడర్ చేశానంటావా? అవలీలుగా చేయొచ్చు. అది హలో హలో ఓయ్ అడగడం మర్చిపోయాను. అయినా నేను నిన్నే ఎందుకు ఇష్టపడాలి? ఐ మీన్ వాట్ స్పెషల్ అబౌట్ యూ? నా బ్లడ్ గ్రూప్ ఏబిఓ, వెరీ రేర్. 1,000,000 మందిలో ఒకటికి ఉంటుంది. చాలా, ఇంకేమైనా తెలియాలా? కొద్దిగా వాటర్ వేసాను. ఓకే ఫన్నీగా ఉంది కదా. అదేనా? రెడీ వేసాను. వావ్, చాలా ఫాస్ట్ ఉంది. వైషు, నాకేమైనా చెప్పడం మర్చిపోయావా? మీకు గుర్తుందా నేను చెప్పాను లండన్కి వెళ్ళి కార్డియాలజీ చేస్తానని? దానికి ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. అది కాదు, దానికన్నా ఇంపార్టెంట్ ఏదన్నా. నాన్న చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యన ఒక అబ్బాయి నచ్చడం మొదలెట్టాడు. అవునా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఎవడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు? నాన్న టూ మెనీ క్వశ్చన్స్. 3 కదరా క్వశ్చన్. నాకు తెలీదు. రేపు నేను లంచ్ కి పిలుస్తాను, మీరే డైరెక్ట్ గా అడగండి. నాన్న మీరే అమ్మని మేనేజ్ చేయాలి. ఓర్ని నా వల్ల కాదురా. నో, నాన్న ప్లీజ్ 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 ప్లీజ్. చూద్దాం. థ్యాంక్ యూ. ఓయ్ చెప్పు వైషు. మరీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా? కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యేది. నేను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి. అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఆ చెప్పాల్సింది ఏదో చెప్తే నీ దగ్గరే పడి ఉంటాగా కుక్క పిల్ల. రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావుగా లంచ్కి? షాప్ 1. నాన్నకి పంచువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు.